హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈవినింగ్ వ్లాగ్ వచ్చేసి అయితే శనివారం అనమాట. సాటర్డే ఈవినింగ్ అయితే పూజకైతే పూలు అయితే తీసుకొచ్చినాం. చూడండి మా ఫ్రెండ్ యామ్ని చెవు చూడండి ఎట్లా అయిందో అని పెట్టినా కదా, ఒక షార్ట్ అయితే పెట్టినా కదా. యామ్ని అయితే నెక్స్ట్ డే అయితే మస్తు అయితే ఏడుస్తుంది. ఎక్కులు బట్టి అయితే ఏడుస్తుంది, ఎందుకంటే చెవు అంతా నొస్తుందని ఏడుస్తుంది. ఇంక ఏడిచి అయితే కొంచెం ఆయిల్ పెట్టి అయితే పక్కన కూర్చోబెట్టిన. యామ్ని అయితే ఇంకా రాగి జావ పోస్తే తాగుతుంది అనమాట. ఆ మూలకు కూర్చొని తలస్నానం చేయించి మళ్ళీ జ్వరం వచ్చింది కదా, మళ్ళీ తలస్నానం చేయించిన మళ్ళీ జ్వరం ఇంత ఎక్కువ అవుతుంది అనేసి అయితే ఇంకా డ్రై అయితే చేస్తున్నా. ఏ డ్రై అయితే చేసిన వాళ్ళిద్దరికి కూడా అయితే చేసేసిన. ఇంకా ఆమె చెవు చూడండి ఏ విధంగా అయిందో. చెవ్వేమో కానీ మొత్తం చెంప కూడా మొత్తం అయితే వాసింది. ఇంకా దాంట్లోనే జ్వరం వచ్చింది. ఫేస్ అంతా చూడండి ఎట్లా అయిపోయిందో ఆమెది అయితే. ఒక్క 2 రోజులకే ఇట్లా అయిపోయింది. అన్నిటికీ మోసం వచ్చింది అయితే 1 గ్రామ్ గోల్డ్ అనమాట. దాంతోనైతే ఇంత తిప్పలైతే వచ్చింది. ఇప్పుడు మొత్తానికి అయితే ఇంకా చెవు అయితే బూడిపేస్తున్నాం. ఇంకా మరి ఇంకెప్పుడు గుట్టియాలనో ఏమో కానీ యామ్ని అయితే యాప పుల్ల కూడా పెట్టనియట్లేదు చెవులో. ఏందో పరిస్థితి అర్థం కావట్లేదు. రామేమో నువ్వు చెవులలో గివులలో మొత్తం బూడిపేసి పిల్ల చెవులను నాగమవుతున్నాయి, పడవని తెలుసు కదా, గోల్డ్ పెట్టాలి కదా అంటే గోల్డ్ పెడితేనేమో ఇప్పుడు గోల్డ్ పోతే గోల్డ్ దొరుకుతుంది. ఆ అమ్మాయి ఏమో గోల్డ్ అయితే ఓకే ఇట్లా మొత్తం తిప్పిద్ది అనమాట. ఊకే తిప్పి పోగొడుతుంది. పోయినా అసలు పోవట్లేదులే, మళ్ళీ నా గోల్డ్ నాకే దొరుకుతుంది కానీ ఇంకెందుకైనా మంచిది అనేసి అయితే తీసి నేను 1 గ్రామ్ గోల్డ్ కోసం పెడితే ఏదో అంటారు కదా, ఆశపడితే ఇట్లనే ఉంటుంది. నేను చిన్న గింత గోల్డ్ కోసం ఆలోచిస్తే యామ్ని చెవులని బూడిపోతున్నాయి. ఇంకా మళ్ళీ యామ్నికి వచ్చినాయి తిప్పలా, మళ్ళీ ఎప్పుడు కుట్టియాలో ఏమో అనేసి అయితే మళ్ళీ పని కట్టుకొని చెవులు కుట్టియాలి. పిల్లల ముగ్గురు స్నానం చేయించి నేను ఇల్లు ఊడిసి తుడుచుకొని మొత్తం గడప గిట్లా అంతా ఊదించుకొని నేను ఇంక స్నానం చేసి వచ్చి అయితే ఫస్ట్ అయితే పాలైతే పొంగిస్తున్నా. ఈరోజు శనివారం మొత్తానికైతే ఈరోజు మినీ తిరుపతి అయితే వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిన అనమాట. కానీ ఇంకా చదవట్లేదని కొంచెం సేపు అట్లా పండుకునే కల్లా ఆయనతో లేచే కల్లా 5 అయిపోయింది టైం. ఇంకా 5ంటికంటే చాలా దూరం పోవాలా, మళ్ళీ ఇడబోతాంలో తీయ అనేసి అయితే ఇంట్లో పాలన్న పొంగిద్దాం, వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెడదాం అనేసి అయితే ఇంకా సేమియా అయితే చేస్తున్నా, బెల్లం సేమియా అయితే చేస్తున్నా. అందులో ఒకటి యామ్ని ఏమైనా స్నాక్స్ పెట్టి మమ్మీ అంటుంది. ఇంకా స్నాక్స్ ఏం పెట్టాలి పిల్లలకి, ఇంకా వాళ్ళు కూడా ఇంటికాడ ఉంటారు కదా, ఇంకా అవి బోరు కూడా తిన్నికే ఏదైనా సేమియా చేయి ఏదైనా చేయి అంటే ఇంక ఇట్లనే దేవుడి వానికి వస్తుంది, పిల్లలు కూడా తింటారు అనేసి అయితే నేనైతే సేమియా అయితే చేస్తున్నా. నేను 2-3 పాల ప్యాకెట్లు ఉంటే ఫ్రీజర్లో పెట్టిన అనమాట. ఇంకా అవైతే ఒక అర్ధగంట ముందైతే వాళ్ళకి స్నానం చేయించే ముందైతే తీసి అయితే పెట్టి వాటర్లో పెడితే అయినా నానిపోయినాయి. సగం పాలు అయితే పోసిన. ఒక వాటర్ పాలు పోసి అయితే ఇటు పక్క పెట్టినా. ఇటు పక్క సేమియాలు ఎంత మాడొద్దు అని ఎంత ట్రై చేసినో లాస్ట్ కొంచెం మాడినాయి అనమాట. నేను దేన్నైతే టార్గెట్ చేస్తాను అదైతే ఇంకెట్నో గట్ట కథం అవుతుంది. మాడొద్దు అని నేను పూజకాడికి పోకుండా కూడా ఎన్నే నిలబడ్డానమాట. నిలబడి కూడా యామ్ని ఏడుస్తుందని నేను అవతల పోయి యువతలు వచ్చే కల్లా ఇంకా ఆయనతో కొద్దిగా మాడిపోయింది. ఇంకా అది మాడిపోయింది వేసి ఒక ప్లేట్లో అయితే వేసుకున్నా. ఇటు పక్క అయితే పాలు కూడా మరుగుతున్నాయి. ఇంకా బెల్లం అయితే కట్ చేసుకుంటున్నా. ఇవి కొంచెం మరుగుతే ఇంకా పూజ అవైతే ఇంకా మంచిగా అవుతున్నాయి. సేమియాలు వేసిన కొంచెం సిమ్లో అయితే పెట్టిన దగ్గరికి అయితే ఉడుకుతాయి అని. ఇంకా పాల సేమియా కాదు కదా చేసేది, బెల్లం సేమియా కాబట్టి దగ్గరికి అయితే ఉండాలి. అందుకోసం అయితే అట్లయితే చేస్తున్నా. ఇంకా నేను మొత్తానికైతే ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో మధ్యలో పెట్టాలని ట్రై చేసిన అనమాట. కానీ ఎప్పుడూ మధ్యలో అస్సలు సెట్ కావట్లేదు. ఇంకా అదే ఆ ప్లేస్ అయితేనే సెట్ అవుతుంది. ఈ ఫొటోస్ ఏమో ఇక్కడ సెట్ కావట్లేదు అనమాట. సెల్ఫ్ మరీ పెద్దగా లేదు, మరీ చిన్నగా లేదు, మీడియం సైజులో ఉంది. అందుకోసం మనకేం ఫోటోలు ఏమి ఎక్కువ మనకేం భక్తి ఎక్కువ. రెండో చెల్లి అంటది స్నానం చేస్తేనే మీ ఇంట్లోకి రాబుద్ది అయితే, లేకపోతే రాబుద్ది కాదు, మంచిగా అనిపిస్తుంది. ఎంట్రింగ్ మంచిగా అనిపిస్తుంది, జిట్టు తగిలిద్ది, నువ్వు ఏదైనా కటన్ కట్ అంటుంది అనమాట మా రెండో చెల్లి అయితే. కానీ ఇంకా కటన్ కట్టడానికి మనం రెంటిల్లు కదా, మనం మేకులు కొట్టినకైతే కాదు, మేకులు అయితే కొట్టినారు. ఇంక ఇవి అతికితేనేమో మొత్తం అటు ఇటు అయితే ఊడుతున్నాయి. మళ్ళీ దీపాలతో పని కానేసి అయితే నేనైతే కటన్ కూడా కట్టట్లేదు, తీసేస్తున్నా. ఒకసారి కట్టే తీసేసిన అనమాట. ఇంకా వచ్చేళ్ళకి పోయేళ్ళకైతే ఇట్లా మేమే కదా కింద ఫ్లోర్లో మొత్తం ఇట్లా కనపడుతుంది. ఇంకా దిష్టి తగిలిద్ది అక్క ఇట్లా పెడుతున్నాం అంటది. ఇంకేమో లేదు, దేవుడికి ఏముంది దిష్టి అనేసి అయితే నేను అంటానమాట. నేను పోయినసారి తిరుపతి పోయినప్పుడు తెచ్చిన కదా గోపురం అయితే ప్లేట్లో పెట్టుకొని నేను కనీసం నెలకోసారి ఆ కుంకుమని మార్చి చెట్టుకైతే పోస్తాను అనమాట. కుంకుమ కొంచెం నిన్నాక అట్లనే పీసు లేని కొబ్బరికాయకు కూడా వారం అయితే వాటర్ అయితే పోస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే బెల్ ఐకాన్ నొక్కండి. నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ లెక్క అయితే వస్తాయి. నా వాయిస్
నేనైతే పొద్దుగాలనే చేయాలనుకున్నా. పొద్దుగాల పూజ చేసి సాయంత్రం ఎట్లయినా ఈరోజు మినీ తిరుపతి అయితే పక్కా వెళ్ళిపోవాలి, పక్కా పోవాలా, పిల్లల్ని తీసుకొని పోవాలా ఎన్నో ఆలోచించుకున్నా. మొత్తం బట్టలు రెడీగా పెట్టుకున్నాం, లేచి ఇంకా పూజ చేసి ఇవన్నీ పోదాం. ఉత్తగానే అట్లా అని వండుకున్నా. ఇంకా ప్రాణం ఎండకు పోయేచ్చగల ప్రాణం అలసిపోయింది కదా, ఇట్లా వండుకునే కల్లా అట్లా ఫ్యాన్ గాలికి నిద్ర వచ్చిందనమాట. ఇంకా లేచి చూసే కల్లా 5 అయిపోయింది. నేను 5ంటికి లేచి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ, మళ్ళీ ఇందులోనే ఆమెకి జ్వరం వచ్చింది. ఇంకా ఈ జ్వరం వచ్చినామని నేను అంత దూరం తీసుకపోతే మళ్ళీ వీళ్ళు కొంచెం ఇట్లయితేనే పెద్ద ఓవర్ యాక్టింగ్ చేస్తారు. ఇంత రాము ఎందుకు పోయినావు, నువ్వు గుడికి ఎందుకు పోయినావు, జ్వరం వచ్చిన పిల్లల్ని తీసుకొని అంటాడు అనేసి. అందులోటి ఈరోజు సాటర్డే కదా, మాకు ఆడైతే మార్కెట్ అయితే ఉంటుంది. అందు గురించి అయితే ఇంకా నేనైతే ఇంక వెళ్ళలేదు. కానీ నెక్స్ట్ వారమైనా నేనైతే వెళ్ళి వస్తాను అనమాట. కానీ వెళ్ళాలని అనుకుంటున్నాం. అది ఏదైనా ఆయన ఆజ్ఞ ఉండాలి పోవాలనుకుంటే. చూడండి, నేను 2 గంటలకు వచ్చిన సమాషకు 1 గంట వండుకొని లేచిపోయినా పోదును, రాలేదు. ఇటు పక్క సేమియాలు అయితే అయిపోయినాయి. అనుకుంటే ఏదైనా కాదు, అనుకోకుండా సడన్గా పోతేనే అవుతాయి అనమాట. చాలా మంది అంటారు, నువ్వు అంత సడన్గా ఎట్లా పోతావు, చేయకుండా పోతావు అంటారు. ఇంకో నేను చెప్తే మటుకు అసలుకే పోను. అందుకే చేయకుండా అనుకోకుండా అప్పటికప్పుడుకి అనుకొని అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇంకొక రోజు ముందు 2 రోజుల ముందు అనుకున్నావు, ఇంకా నేను పోయేది లేదు ఏం లేదు. ఇంకా అనుకోవటమే తప్ప పోయేది లేదు ఏం లేదు. ఎక్కడికన్నా అనుకోకుండానే అయితే పోతాను అనమాట. ఇంకా పిల్లలకైతే స్నానం చేయించినగా వాళ్ళైతే రాసుకుంటారు. నేనైతే వాళ్ళు ఇంకా అవతల గదిలో కూర్చోబెట్టి ఫ్యాన్స్లో పెట్టి వాళ్ళకైతే రాసుకోమని చెప్పిన. నేను యువతల గదిలో అయితే చేసుకుంటూ సేమియా చేసుకుంటే ఉన్నా అనమాట. ఇంక యువతల గదిలో నేను చేసే పని మీద నేను చేసి ఉంటే ఇంకా వాళ్ళు అవతల గదిలో ఏదో ఒకటి చేసి పెడతారు. అందుకోసమైతే రాసుకోమంటే ఇంకా సైలెంట్గా కూర్చొని రాసుకుంటారు అనమాట. అసలు పూజ అయితే కూర్చొని చేసుకోవాలంట. కూర్చొని చేసుకోనికైతే మాకు ఇంక సెల్ఫ్లో కదా, కింద పెట్టుకోనిక కింద సెల్ఫ్ ఉంది. కానీ పిల్లలు ఉన్న కాడ మొత్తం అక్కడిక్కడైతే కదిలిస్తారు. ఇంక అందుకే ఇంక వచ్చిన కాంచి కూడా ఇంక ఇళ్ళనే పెట్టిన. మాకంటే ముందున్న వాళ్ళు కూడా ఇంక ఇళ్ళనే పెట్టారు. అందుకే మేము కూడా అయితే ఇంక ఇళ్ళనే పెట్టినాం అనమాట. మన సొంత ఇల్లు అంటే ఎట్లా అంటే అట్లా మార్చుకోవచ్చు. ఇంక రెంటిళ్ళల్లో ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా చెప్తే మనం అట్లా. ఇంకా పాలు అయితే మసిలినాయి. తర్వాత ఇంక సేమ్యాలు అయితే వేసుకున్నా. కానీ బెల్లం అయితే చల్లారినాక కొంచెం ఏమంటారు, గ్యాస్ మించి దింపినాక బెల్లం వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇట్లా అవుతుంటే బెల్లం వేయొద్దు, ఉడుకుతుంటే బెల్లం వేస్తే పాలన్నీ పగిలిపోతాయి. ఎప్పుడైనా మీరు చేస్తే వాటికి, ఎందుకంటే నేను ఒకసారి చేసిన కాబట్టి అనుభవం ఉంది కాబట్టి అంత క్లారిటీగా చెప్తున్నాను అనమాట. సేమ్యాలు బంద్ చేస్తాం కదా, బంద్ చేసి ఒక 5 నిమిషాలు గంటల వేడి ఉంటుంది కదా, ఆ వేడిలో ఉన్నప్పుడు మంచి బెల్లం దగ్గర కానీ దంచుకోవాలి. దంచుకోవటమైనా కట్ చేసుకోవటమైనా చేస్తే అది అమ్మటే కొంచెం వేడి మీద కరిగిపోయింది. కానీ బెల్లం వేసినాక ఉడికిచ్చినాము, చక్కెర వేసినట్టు ఉడికిస్తే అసలు కాని పని, అది మంచిగా అయితే ఉండదు, పగిలిపోతుంది. అయ్యో పగిలిపాయ అనేది మళ్ళీ ఒక టెన్షన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక అక్క అడిగింది, ఉప్పు దీపం నువ్వు ఎవరు చెప్తే పెట్టినావు, వీడియోలలో చూసి పెట్టినావా ఎట్లా అన్నారు. నేనైతే వీడియోలో అయితే చూసి పెట్టలేదు. మేడం వాళ్ళ ఇంటికి అయితే రోజు ఒక అయ్యగారు అయితే వస్తాడు. ఆ అయ్యగారు అయితే చెప్పిందనమాట, ఉప్పు దీపం పెట్టుకో అమ్మ, ఉప్పు దీపం పెట్టుకో, నార్మల్ దీపాలతోనే, ఉప్పు దీపానికి ఏం సంబంధం లేదు అంటే 2 దీపాలు పెట్టాలిగా, 3 దీపాలు పెట్టొద్దుగా అంటే ఎవరాలు అట్లా చెప్పింది. ఏం కాదు, ఒక్క దీపం అంటే దీపం పెట్టొద్దు, ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు అని అంటే నేనైతే ఇంక అప్పటి నుంచి ఇంకా 5 దీపాలు అయితే పెడతాను అనమాట. పూజ అయితే ఫినిష్ అయింది. సేమ్యాలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా దేవుడికి అయితే సేమ్యాలు అయితే తీసిపెట్టి ఇంకా తర్వాత పిల్లలకు కూడా అయితే పెడతాం. ముందు ప్రసాదం పెట్టి మంచిగా మొక్కుకొని తర్వాత ఇంకా పిల్లలకు కూడా అయితే సేమ్యా అయితే పెడతాం. యామినికి అయితే అన్నిటికంటే యామినికి మా ఇంట్లో మా అమ్మకి మా యామినికి అయితే సేమ్యాలు అయితే ఈ వంతున రోజు పెట్టినా తింటారు. మాకైతే రోజు అయితే తినబుద్ధి కాదు, మాకు అప్పుడప్పుడు కూడా ఏమంత తినబుద్ధి కాదు. కానీ మా అమ్మకి మా యామినికి అయితే సేమ్యా పిచ్చి అయితే బాగుందబ్బా. ఇంక ఈ వంతున ప్రతిరోజు వాళ్ళకి సేమ్యాలు పెట్టినా తింటారు. మళ్ళీ ఏందో మా అమ్మ 5 నిమిషాలలో సేమ్యా చేస్తుంది. వాటర్లో సేమ్యా ఉడికిచ్చిది, తర్వాత పాలు పోసిద్ది. మా అమ్మ సేమ్యా ఇంకా వెరైటీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి తొందర తినాలి కదా. మా అమ్మకి మా యామినికి తినేదాకా ఆత్రం ఆగదు, అందుకే వాళ్ళు తొందర చేసుకుంటారు. నేనైతే ఇంకా నాజూగ్గా నిమ్మలంగా తిన్నీకే. ఇంకా అందరికంటే ఇంకెక్కువ యామినికే పెడతాను అనమాట. ఎందుకంటే యామిని ఫేవరెట్ ఫుడ్ సేమ్యా అండ్ పెరుగన్నం అనమాట. పెరుగన్నం సేమియా అంటే యామినికి అయితే మస్తు ఇష్టం. ఇంకా వీటి ముందు చికెన్ మటన్ పెట్టినా అసలు యామిని తినదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.